ప్రపంచంలోని రక్షణ రంగానికి ఖర్చు చేసే దేశాలలో భారతదేశ స్థానము 5వ స్థానము, 5th ప్లేసు. 2025 సంవత్సరానికి సంబంధించిన డేటాని సిప్రి అనే సంస్థ, స్టాక్ హోమ్ అనేటువంటి సంస్థ ఉంటుంది. సిప్రి అనే సంస్థ 40 దేశాలని ప్రపంచవ్యాప్తంగా చర్చ చేసినప్పుడు 2025లోని ఏ దేశాలు ఎక్కువగా సైనిక వ్యయాన్ని వెచ్చించినాయి అని చర్చించినప్పుడు దాన్ని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ ఇన్స్టిట్యూట్, స్టాక్ హోమ్, దాన్ని సిప్రి అంటారు. సిప్రి యాక్చువల్లీ దీనికి ఇంకా పూర్తి కావాలంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీన్ని ఇదేమో పిఆర్ఐ, సిప్రి. ఆ సిప్రి లేదా సిపి అనొచ్చు, పిఐ ఆర్ లేకపోతే పి అనొచ్చు. అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు 40 దేశాలలోని సైనిక వ్యవస్థ పైన, రక్షణ వ్యవస్థ పైన ఏ దేశాలు ఎంత పెట్టుబడిని పెడతాయని చర్చించినప్పుడు ఆ చర్చలో నివేదికలోని భారతదేశం ఈ యొక్క 40 దేశాల్లో, టాప్ 40 దేశాల్లో 5వ స్థానానికి వచ్చింది. 40 దేశాల్లో భారతదేశ స్థానం ఎంత? 5వది. అయితే ఈ విషయంలో ప్రపంచంలో అత్యధికంగా సైనిక వ్యయాన్ని అంటే ఎక్కువగా సైనికుల మీద, రక్షణ వ్యవస్థ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తున్నటువంటి దేశం పేరు అమెరికా. 954 బిలియన్ డాలర్లు. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 10⁹9 అని లెక్కగా వస్తుంది. 10⁹9 కింద తీసుకోవాలి. 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు. అలాంటివి చూసుకుంటే ఇది బిలియన్ డాలర్లు ఉంది కాబట్టి 954 ఇంటూ 10⁹9 వేయాలి. అటు 0 వేసుకుంటూ పోతే పెద్ద సంఖ్య వస్తుంది. ఇట్లా ప్రపంచంలోని అత్యధికంగా సైనిక వ్యయానికి వెచ్చించేటువంటి దేశాల్లో యుఎస్ఏ ముందుంది. తర్వాత చైనా దేశం 2వ స్థానంలో ఉంటుంది. దాదాపు ఇది కూడా 336 బిలియన్ డాలర్లని వ్యయంగా చేస్తుంది రక్షణ రంగంలో. తర్వాత 3వ స్థానంలోని రష్యా ముందుంది. రష్యా దాదాపు 190 బిలియన్ డాలర్లని రక్షణ రంగంలోని వెచ్చిస్తోంది. 4వ స్థానంలోని జర్మనీ దేశం. జర్మనీ కూడా ఇటీవల కాలంలో బాగా 114 బిలియన్ డాలర్లని వెచ్చించడం వల్ల ప్రపంచంలోని ఇది 4వ స్థానానికి వచ్చింది. ఇది కనుక కొంచెం తగ్గించుకుంటే మనం ముందుండాలమే. ఇది అమాంతంగా అనుకోకుండా ఇటీవల కాలంలోని 24% అదనంగా పెంచేసింది. ఉన్నటువంటి సైనిక వ్యయాన్ని 24% అదనంగా పెంచడం వల్ల 114 బిలియన్ డాలర్లకు వెళ్ళింది. ఇక భారతదేశము ప్రపంచంలోని 5వ స్థానంలో సైనిక వ్యయం విషయంలోని, రక్షణ రంగానికి చేసే విషయంలో ఇండియా యొక్క స్థానము 5వ స్థానము. ఇది దాదాపు 92.1 బిలియన్ డాలర్ని వెచ్చిస్తుంది సైనికుల మీద, రక్షణ రంగం మీద. ఇతర దేశాల రక్షణ రంగంలో ప్రతి విషయం అంటే మందుగుండు సామాగ్రి, క్షిపణులు తయారు చేయడం, వైమానిక యుద్ధ నౌకలు తయారు చేయడం, అన్ని విషయాల్లోని. అంటే ఇక్కడ అర్థం ఈక్వల్ టు నౌకాదళం, వైమానిక పదార్థాలకి అన్ని విషయాల్లోని ఇది 92.1 బిలియన్ డాలర్ని వెచ్చిస్తుంది. ఇది దాదాపు గతంలో ఉన్నటువంటి రక్షణ వ్యయం కంటే 8.9% అదనంగా కేటాయించుకుంది. గత 2024 కంటే 2025 సంవత్సరం సైనిక వ్యయంలోని, రక్షణ వ్యయంలోని 8.9% అదనంగా తీసుకుంది. అయితే ప్రపంచంలోని భారతదేశం యొక్క సైనిక వాటా ఎంత? ఇది భారతదేశ వ్యాప్తంగా చూసినప్పుడు ఎంత? కానీ ఈ మిగతా దేశాలు 1లో యుఎస్ఏ, 2వ చైనా, 3వది రష్యా, 4వది జర్మనీ అయినప్పుడు ఇక గతంలో రష్యా సెకండ్ ఉండేది. అసలు రష్యా అనేది ఒక ఫస్ట్ ఉండేది. ఫస్ట్ నుంచి దిగజారుకుంటూ వచ్చింది. ఇక రానున్న కాలంలో మనం కూడా ముందుకెళ్తాం కాబట్టి ఇలా 2047 నాటికల్లా భారతదేశం సైనిక వ్యయంలో కూడా ముందుంటది. అలాంటి మనం ఆర్థిక వ్యవస్థను కూడా పెంచుకుంటున్నాం. ఒక్కొక్క స్టేటు అలా కొన్ని బిలియన్ డాలర్లని, ట్రిలియన్ డాలర్లని ఆర్థిక వ్యవస్థ తీసుకురావాలని కాన్సెప్ట్తోని ఈ ఆర్థిక వ్యవస్థ వచ్చినప్పుడు ఆటోమేటిక్ మనమే ముందుకెళ్తాం. తర్వాత ప్రపంచంలోని భారతదేశం యొక్క సైనిక వాటా ఎంత అంటే 3.2%. అంటే ప్రపంచంలో ఖర్చు చేసేటువంటి సైనిక ఖర్చు, రక్షణ ఖర్చు ప్రతి 100 రూపాయల్లో మన యొక్క వాటా 3.2%. ఈ 3.2% ప్రపంచంలో మనం కలిగి ఉంటే 40 దేశాల్లో మన పక్కనే ఉన్న దాయాది దేశము, దాని శత్రు దేశం అంటారు. ఈ శత్రు దేశం 31వ స్థానంలో ఉంటుంది. పాకిస్తాన్కి ఉన్న ర్యాంకింగ్ సైనిక వ్యయంలోని 31వ స్థానము. ఇది 11.9 బిలియన్ డాలర్ని వెచ్చించుకుంటుంది. అయితే 11.9 బిలియన్ డాలర్లు వెచ్చించుకున్నటువంటి ఈ దేశము మనకంటే గతంలో మనం 8.9% ఎక్కువగా అదనంగా వెచ్చించుకుంటే సైనిక వ్యయానికి, వీళ్ళు సైనిక వ్యయంలోని 11% గతంలో కంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి సైనిక వ్యయంలో పెంచారు. అంటే సైనిక వ్యయాన్ని పెంచారు కానీ మన బీట్ చేయలేకపోయారు. మనదేమో 92 బిలియన్ డాలర్లో ఉంది, వీళ్ళ 11.9 బిలియన్ డాలర్లో ఉంది. కానీ సైనిక వ్యయాన్ని గతం కంటే పెంచారు. మనం గతం కంటే పెంచింది 8.9%, వీళ్ళు 11% పెంచారు. ఇది భారతదేశానికంటే భారతదేశము దీనికంటే 9 రెట్లు ఎక్కువ.
కానీ పాకిస్తాన్ మనకంటే 9 రెట్లు తక్కువ విషయంలోనేమో 9 రెండింటి 9 తక్కువ ఉంటుంది, 9 ఎక్కువ ఉంటుంది. భారతదేశము పాకిస్తాన్ సైనిక వ్యయం కంటే 9 రెట్లు ఎక్కువగా చేస్తుంది. అందుకే వాళ్ళు అనుకోకుండా మనకి అన్ని విషయాల్లో ఆపరేషన్ సింధూర్లో కూడా ఓడిపోవడానికి కారణం అది. ఇలా సిప్రి అనేటువంటి సంస్థ తీసుకొచ్చిన విధానం ప్రకారము కేవలం ఉక్రెయిన్ అనే దేశమే తన యొక్క జీడిపిలో 40% వరకు రక్షణ రంగానికే కేటాయిస్తుంది. ఉక్రెయిన్ రక్షణ రంగానికి జీడిపిలో కేటాయించేటువంటి వంతు ఎంత? 40%. ఇలా ప్రపంచవ్యాప్తంగా మన భారతదేశం అనేది తీసుకున్నప్పుడు కేవలం 3.2% మాత్రమే కేటాయించబడుతుంది. ఇలా ప్రపంచంలోని భారతదేశము $92 బిలియన్ వరకు సైనిక వ్యయాన్ని వెచ్చించుకుంటూ ప్రపంచంలో 3.2% సైనిక వ్యయాన్ని మనం కలిగి ఉంటే ఈ సైనిక వ్యయం ఇచ్చిన డబ్బులు మొత్తం మన ఇతర దేశాల నుంచి కొన్ని వస్తువుల్ని దిగుమతి చేసుకుంటున్నాం. అలా ప్రపంచంలోని అత్యధికంగా సైనిక పరంగా దాని ఇంకా సింపుల్ చెప్పంటే రక్షణ రంగ వస్తువులని దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం 2nd ప్లేస్లో ఉంది. ఇప్పుడు వరకు ప్రపంచంలోని సైనిక లేదా రక్షణ రంగ వస్తువుల్ని ఆయుధాలను కానీ హెలికాప్టర్ S-400 ఉంది, అది గగనతల రక్షణ వ్యవస్థ, దాన్ని మనం దిగుమతి చేసుకుంటున్నాం. రఫేల్ యుద్ధ విమానాలు మనం దిగుమతి చేసుకుంటున్నాం. అలా దిగుమతి చేసుకునే విషయాల్లో ప్రపంచంలో భారతదేశము రక్షణ రంగ విషయాల్లోనేమో 2nd ప్లేస్లో ఉంది, కానీ సైనిక వ్యయాన్ని చేయటంలో 5th ప్లేస్లో ఉంది. ఈ 2 ప్లేసులు కన్ఫ్యూజ్ కావద్దు. సైనిక వ్యయంలో 5వ స్థానము, అదే రక్షణ రంగ దిగుమతుల విషయంలోని 2nd ప్లేస్లో ఉన్నాం. ఇలా ప్రపంచంలోనే రక్షణ రంగ దిగుమతులు చేసుకునే దాంట్లో 8.2% మన భారతదేశం వాటా ఉంది. 2వ స్థానంలో దిగుమతుల విషయంలో మనం ఉంటే, కానీ అది 8.2% మన ప్రపంచవ్యాప్తంగా సైనిక దిగుమతుల్లోని ప్రతి ₹100 8.2% భారతదేశానికే ఉన్నాయి. ఇలా భారతదేశం సంబంధించినటువంటి విషయంలో ప్రపంచవ్యాప్తంగా 2nd ప్లేస్లో ఉన్న భారతదేశం ఇప్పటి వరకు రష్యా నుంచి అత్యధికంగా సైనిక రక్షణ అవసరాలను తీర్చుకుంటుంది దిగుమతి విషయంలో. తర్వాత ఫ్రాన్స్ నుంచి తీసుకుంటుంది. అంటే మొదటి స్థానంలో ఎక్కువగా రష్యా దేశం యొక్క ఆధారపడుతుంది. S-400 రష్యాదే. ఫ్రాన్స్ అంటే రఫేల్ ఫ్రాన్స్ నుంచి. తర్వాత ఇజ్రాయెల్ బరాక్, తర్వాత USA యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇలా ఈ 4 దేశాల నుంచి అత్యధికంగా సైనిక అవసరాలని భారతదేశం తీసుకుంటుంది. ఇలా ప్రపంచంలోని దిగుమతుల విషయంలో భారతదేశం 2వ స్థానం, అదే రక్షణ రంగ వ్యయంలోని 5వ స్థానంగా ఉంది. రక్షణ రంగ వ్యయంలో 3.2% వాటా, దిగుమతుల విషయంలో మన రక్షణ రంగ దిగుమతుల విషయంలోని అంటే ఇంకొకటి వ్యాపార సంబంధించినటువంటి దిగుమతులు ఉంటాయి, అవి కాదు రక్షణ రంగ దిగుమతులు. అందుకే మీకు రఫేల్ అని చెప్పా, S-400 చెప్పిన, ఇలా బరాక్ అని క్షిపణి చెప్పిన, వీటి దిగుమతి చేసుకున్నాం మనం ఆ ప్రాంతాల దేశాల నుంచి. తర్వాత స్ట్రాటజిక్స్ వ్యూహాత్మక చమురు నిల్వల విషయంలో భారతదేశం వెనకబడి ఉంది. యాక్చువల్గా వ్యూహాత్మక చమురు నిల్వల విషయంలో ప్రపంచంలోని ఏ దేశమైనా 90 రోజుల వరకు చమురు నిల్వల్ని దాచుకోవాలి. ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ముందుకు వెళ్తూ ఉంటాం. ఇట్లా వ్యూహాత్మక చమురు నిల్వలు అనే కాన్సెప్ట్ని 1944 సంవత్సరంలోని అమెరికా దేశం తొలిసారిగా దీన్ని ప్రస్తావించింది. అంతకుముందు దీని ప్రస్తావన లేదు. ఇలా 1944లోని USA అనేది స్ట్రాటజిక్గా చమురు నిల్వలు ఉండాలనే కాన్సెప్ట్తోని USA 1944లోని తీసుకొచ్చింది. ఆ తర్వాత ట్యూమర్ అనే USA అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఈ స్ట్రాటజిక్ ఆయిల్ సప్లై చమురు అంటే వ్యూహాత్మక చమురు నిల్వల విషయంలోని ఈయన తొలిసారిగా చర్చ పెట్టి దాన్ని అమలు చేద్దాం అనుకోండి. అంటే అమెరికా దేశ అధ్యక్షుడైన ట్యూమర్ ఈ వ్యూహాత్మక చమురు నిల్వల విషయంలోని ముందుకెళ్ళాడు. ఈయన తర్వాత 1956 సంవత్సరంలోని సూయజ్ కాలువ సంక్షోభం వస్తుంది. ఈ సూయజ్ కాలువ సంక్షోభం విషయంలోని మనం భలే పని చేసినవి. ఇట 1944లో వచ్చినటువంటి చర్చ, వ్యూహాత్మక చమురు నిల్వల చర్చ మనం స్టార్ట్ చేసి ఉంటే బాగుండేదే. ట్యూమర్ గారు చెప్పినప్పుడు మనం ఫాలో కాలేకపోయినామని 1956లో వచ్చిన సూయజ్ కాలువ సంక్షోభ విషయం తర్వాత 1973 సంవత్సరంలోని అక్కడ యోమో కిఫ్టర్ యుద్ధం వస్తుంది అమెరికాలోని. ఇలా అమెరికాలో 1973లో యోమో కిఫ్టర్ యుద్ధం వచ్చినప్పుడు ఈ యొక్క నిల్వల యొక్క అవసరం ఎక్కువగా అవసరమైంది. అప్పుడు 1975 సంవత్సరంలోని చమురు నిల్వల విధానాన్ని తీసుకొస్తారు. ఆ చమురు నిల్వల విధానం ప్రకారమే ప్రపంచంలో చాలా దేశాలు ఈ నియమం ప్రకారం 90 రోజుల వరకు తమ నిల్వలను దాచుకునే అవకాశం ఉంది. కానీ ప్రపంచంలోని చమురుని అత్యధికంగా వినియోగించేటువంటి దేశాల్లో ఎక్కువగా USA ఉంటుంది. 2వ స్థానంలో చైనా ఉంది.
ప్రజెంట్ 3వ స్థానంలో ఇండియా ఉంది. చమురుని అత్యధికంగా వినియోగించే దేశాలలోని ఆ భారతదేశము 3వ స్థానంలో ఉంది. ఇంత క్రితం చెప్పినటువంటి ర్యాంకింగ్‌లోనేమో సైనిక వ్యయంలో 5వ స్థానం, దిగుమతుల్లో 2వ స్థానం. ఇది ఏరేది ఇది. ఒకదానికొకటి మనకి కన్‌ఫ్యూజ్ కావద్దు. అలా ప్రపంచంలో చమురు దిగుమతుల్ని ఎక్కువగా చమురు వినియోగం వినియోగం విషయంలో అమెరికా, చైనా 2, ఇండియా 3వ స్థానంలో ఉంది. అయితే ఇక్కడ 3వ స్థానంలో ఉన్న భారతదేశము ముడి చమురుని ప్రాసెసింగ్ కాని చమురుని, ముడి చమురుని దిగుమతి చేసుకునే విషయంలోనే దాదాపు 88% మన భారతదేశం వినియోగించేటువంటి ప్రతి 100 లీటర్లు 88 లీటర్లు ఇతర దేశాలను దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా ప్రపంచంలోని ముడి చమురు దిగుమతి విషయంలో భారత్ వాడే దానిలోని 88% దిగుమతుల మీదే ఆధారపడి ఉన్నాము. అసలు యాక్చువల్‌గా భారతదేశం యొక్క నిల్వ సామర్థ్యము 3.9 కోట్లకు సంబంధించిన బ్యారెల్లు, అంటే 3.9 బ్యారెల్స్. ఒక బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు 159 లీటర్లు. ఇలా బ్యారెర్ల విషయం కూడా ఒకసారి ఎగ్జామ్‌లో అడిగిండు. పత్తి బేళ్ళలో కొలుస్తారు. ఒక బేలు ఎన్ని కేజీలు సమానం అండో, ఒక బ్యారెల్ ఈజ్ ఈక్వల్ టు ఎంతకు సమానం అని డిఎస్సిలో అడిగిండు. ఎగ్జామ్‌లో అడిగే విధానం అది. భారతదేశం యొక్క ముడి చమురు దిగుమతి ఏమో 88%. భారతదేశం యొక్క చమురు నిల్వల యొక్క పరిమాణము 3.9 కోట్ల బ్యారెల్స్. అయితే ఇక్కడ భారతదేశం యొక్క రోజువారీ వినియోగము దాదాపు 2.5 కోట్ల బ్యారెల్స్. 2.5 కోట్ల బ్యారెల్ని రోజువారీగా ఉపయోగిస్తాము. రోజువారీగా ఉపయోగిస్తే నిల్వ ఎంత ఉందో తక్కువ ఉంది. మరి అది తక్కువ ఉంది కాబట్టి ఇలా కాదని చెప్పి ప్రపంచంలో అత్యధికంగా చమురుని చాలా జాగ్రత్తగా నిల్వ చేసుకునే విషయంలో 140 కోట్ల బ్యారెల్ని నిల్వ చేసుకునే సామర్థ్యం చైనాకుంది. తర్వాత 2వ స్థానంలో యూఎస్ఏకి ఉంటుంది. అది 40 కోట్ల బ్యారెల్ని చమురుని, మరొక 40 కోట్ల బ్యారెల చమురుని అనుకోకుండా అది నిల్వ చేసుకుంటుంది తెలివిగా. కొంతేమో కనపడేది, కొంతేమో కనపడకుండా చేసుకుంటుంది. తర్వాత 3వ స్థానంలోని జపాన్ దేశం ఉంది. ఆసియా ఖండంలోని జపాన్ దేశం దాదాపుగా 47 కోట్ల బ్యారెల్ల చమురు నిల్వ చేసుకుంటుంది. నెక్స్ట్ స్థానంలోని కొరియా దేశం కూడా తన అవసరాల కోసము చమురుని వ్యూహాత్మకంగా 22 కోట్ల బ్యారెల్ని నిల్వ చేసుకుంటుంది. ముందుగా చైనా ఎక్కువ నిల్వ చేసుకుంది, తర్వాత అమెరికా, తర్వాత ఏమో జపాన్, తర్వాత కొరియా చేసుకుంటే భారతదేశము కేవలము 3.9 కోట్ల బ్యారెల్ని మాత్రమే నిల్వ చేసుకుంది. ఇలా ప్రపంచంలోని భారతదేశము ప్రస్తుతము కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే వ్యూహాత్మకమైన ఇటు బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, అంటే ఇది పశ్చిమ తీరము, ఇదేమో దక్షిణ తీరము, దీన్నేమో తూర్పు తీరాలు అంటారు. ఇలా తీరాల విషయంలోని అయితే ఇక్కడ తూర్పు తీరములోని విశాఖపట్నం కేంద్రంగా విశాఖలోని 13.3 లక్షల టన్నుల, దాదాపు 13.3 లక్షల టన్నుల చమురు నిల్వ చేసేటువంటి ఒక వ్యూహాత్మకమైన చమురు నిల్వల కేంద్రం ఉంది విశాఖపట్నం కేంద్రంగా. మనకు ఏదైనా ఇబ్బంది అయినప్పుడు విశాఖపట్నం కేంద్రంగా ఆ సముద్రం ఒడ్డులోని దాదాపు భూమిలో 100 మీటర్ల దూరంలో ఈ చమురుని నిల్వ చేస్తారు భూమి యొక్క పొరల్లోని. అది 13.3 లక్షల టన్నులుగా ఉంది. తర్వాతది మంగుళూరు దగ్గర కూడా దాదాపు 15 లక్షల టన్నుల చమురు నిల్వ చేసే అవకాశం ఉంది. దీని తర్వాత పాడూరు అనే ప్రాంతం ఉంటుంది. పాడూరు ఇది కూడా కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి, మంగుళూరు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి. ఇది అరేబియా తీరము, ఇదేమో బంగాళాఖాత తీరము. ఇక్కడ కూడా 25 మన లక్షల టన్నుల చమురు నిల్వ చేసే అవకాశం ఉంది. పాడూరులోని 25 లక్షలు, అదే మంగళూరులో 15 లక్షల టన్నులు, మరి విశాఖపట్నంలో 13.3 లక్షల టన్నుల్ని వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది మొదటి పేజీలో తీసుకొచ్చారు భారతదేశ వ్యాప్తంగా. తర్వాత సెకండ్ పేజీలోని మళ్ళా కొన్ని ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రంలోని పాదూరులోనే, ఇది సేమ్ పాదూరులోనే మరి ఒక ప్రాంతాన్ని 25 లక్షల టన్నుల చమురు నిల్వ చేద్దాం అనుకొని కొత్తగా దీన్ని ప్రారంభిస్తున్నారు. గతంలో ఉంది అక్కడ నిల్వ చేయడానికి, కానీ మళ్ళీ ఇక్కడ భూమి యొక్క 100 మీటర్ల భూమి పొరలోని ఈ చమురు నిల్వ చేస్తూ ఉంటారు. తర్వాత చండీకోల్ అనే ప్రాంతము ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది. ఈ ఒడిశా రాష్ట్రంలో ఉన్న చండీకోల్లోని 40 లక్షల టన్నుల చమురుని నిల్వ చేయడానికి ఎంపిక చేశారు. ఇలా పాదూరులో పాతుంది కొత్త తయారు చేస్తున్నారు. చండీకోల్లోని కొత్తగా 40 లక్షల టన్నుల చమురుని వ్యూహాత్మకంగా నిల్వ చేసుకోవడానికి భారతదేశము ముందుకు వస్తుంది. ఇలా చమురు నిల్వలు అనేవి మన అమెరికా యొక్క నియమాల ప్రకారం 1975 చమురు నిల్వల యొక్క విధానం ప్రకారం 90 రోజుల వరకు ఉండాలి. కానీ మనకు మాత్రము కేవలము 40 నుంచి 60 రోజులు మాత్రమే
మనకి సరిపోయేటువంటి చమురు నిల్వలున్నాయి మన అవసరాలను బట్టి. 88% దిగుమతుల మీద ఆధారపడుతున్నాం కాబట్టి, అప్పుడు సూయజ్ కాలువ సంక్షోభం వచ్చినప్పుడు అమెరికా చాలా జాగ్రత్తగా ఫాలో అయ్యి నిదానానికి ముందుకొచ్చింది. ఇప్పుడు హార్మూజ్ జలసంధి విషయంలో కూడా మనకి పెట్రోల్ అనేది తక్కువ రావడం, పెట్రోల్ ఎక్కువ కావడం, పెట్రోల్ బంకుల దగ్గర జనాలు ఎక్కువ నిలబడటంతో ఈ తోపులాటలో మరి ఇక అయన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్‌లో ఈ టాపిక్ మీద క్వెషన్ రావటానికి ఆస్కారం ఉంటది. సైనిక విషయంలో కూడా క్వెషన్ రావడానికి ఆస్కారం ఉంటది. ఈ 2 నివేదికల్ని మనం చాలా పకడ్బందీగా నేర్చుకోవాలి.